తమిళనాడులో మరో పొలిటికల్ సెన్సేషన్ క్రియేట్ కాబోతోంది. రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నారు అన్న వార్త ట్రెండ్ అవుతోంది. రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ లారెన్స్ చేసిన ప్రకటన ఇప్పుడు ద్రవిడ గడ్డపై ప్రకంపనలు రేపుతోంది. విజయ్ గెలిచి రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ నుంచి రాఘవ బరిలోకి దిగొచ్చారనే వార్త తమిళనాట ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తమిళనాట మరో పొలిటికల్ వైబ్రేషన్ మొదలవ్వబోతోంది. తిరుచి ఈస్ట్ నుంచి లారెన్స్ పోటీకి రెడీ అవుతున్నారు అన్న వార్త తెగ సర్క్యులేట్ అవుతోంది. అయితే లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ వెనుక దళపతి విజయ్ ఉన్నారా? తిరుచి ఈస్ట్ లో పోటీ చేయాలంటూ విజయ్ పరోక్షంగా లారెన్స్ కి ఆఫర్ ఇచ్చారా? ప్రస్తుతం కోలీవుడ్ లోను పొలిటికల్ సర్కిల్స్ లోను ఇదే హాట్ టాపిక్ గా మారింది. దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తరపున లారెన్స్ ని బరిలోకి దించడానికి తెర వెనుక ముమ్మర చర్చలు జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే క్లీన్ ఇమేజ్, మాస్ ఫాలోయింగ్ ఉన్న లారెన్స్ ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. రాఘవ లారెన్స్ పై ఉన్న సేవా ముద్ర విజయ్ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని టీవీకే వర్గాలు భావిస్తున్నాయి. పైగా రజనీకాంత్ కు లారెన్స్ పరమ భక్తుడు కూడా. ఆ రకంగా చూస్తే బీజేపీ వైపో అన్నాడీఎంకే వైపో వెళతారు అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉండడంతో యువతలో తిరుగులేని క్రేజ్ ఉన్న విజయ్ కూటమితో కలిసి నడవడమే సరైన నిర్ణయమని లారెన్స్ భావిస్తున్నట్టు టాక్. రజనీకాంత్ స్వయంగా పాలిటిక్స్ లోకి రాకపోయినా తన శిష్యుడైన లారెన్స్ కి రజనీ మక్కల్ మండ్రం అంటే రజనీ అభిమాన సంఘాల పూర్తి సపోర్ట్ ఇచ్చేలా తెర వెనుక చక్రం తిప్పారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు ఈ నియోజకవర్గంలో శ్రామిక వర్గాలు, మైనారిటీలు, మాస్ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఒకవేళ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తిరుచి ఈస్ట్ నుంచి గనుక పోటీ చేస్తే లారెన్స్ కున్న మాస్ ఇమేజ్ కి ఈ ఓటు బ్యాంక్ పక్కాగా సెట్ అవుతుంది అనేది అక్కడి ఇంటర్నల్ టాక్. రాజకీయ నాయకులకు లారెన్స్ కి ఉన్న మెయిన్ డిఫరెంట్ ఏంటో తెలుసా? ఆయనకున్న క్లీన్ ఇమేజ్. రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సామాజిక సేవలు తమిళనాట ఇంటింటికి తెలుసు. వందలాది మంది పేద పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయించడం దగ్గర మొదలు పెడితే అనాథలకు, దివ్యాంగులకు ఆశ్రయం కల్పించి సొంత కాళ్లపై నిలబెట్టడం వరకు ఎంతో సేవ చేశారు లారెన్స్. ఓట్ల కోసం లారెన్స్ కేవలం సినిమా గ్లామర్ మీద మాత్రమే ఆధారపడాల్సిన పని లేదు. తన సేవా రికార్డునే మెయిన్ వెపన్ గా వాడుకోవచ్చు. అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు రజనీ ఫ్యాన్స్, లారెన్స్ సేవా బలగం ఈ ముగ్గురు కలిస్తే తిరుచి ఈస్ట్ లో విజయం నల్లేరుపై నడకే అని టీవీకే వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ లారెన్స్ నేరుగా విజయ్ పార్టీ జెండా కప్పుకోకపోయినా ఆయనకు మద్దతుగా విజయ్ తన అభ్యర్థిని నిలబెట్టకుండా పరోక్షంగా సపోర్ట్ చేసే లీకులు కూడా అందుతున్నాయి. సో లారెన్స్ వెనుక కేవలం రజనీకాంత్ ఆశీస్సులు మాత్రమే కాదు, దళపతి విజయ్ పొలిటికల్ సపోర్ట్ కూడా ఉందనే వార్తలు ఈ ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చేశాయి. విజయ్ ఆఫర్ మేరకే లారెన్స్ తిరుచి ఈస్ట్ ని లాక్ చేసుకున్నారా అనే సస్పెన్స్ కి తెరపడాలంటే లారెన్స్ స్వయంగా ప్రకటించబోయే ఆ 2 రోజుల గడువు ముగిసే వరకు మనం వెయిట్ చేయాల్సిందే.